99 టీవీ నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్ తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు తెలిపారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. ఏ రాజకీయ పార్టీలో చేయటం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అయితే చంద్రబాబుతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. పవన్ తో చిరకాల స్నేహం ఉందని, భవిష్యత్తు వ్యవసాయం అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సుధా, అయితే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా వైసీపీకి సంబంధించి కీలక నేత అయినటువంటి ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా రాజకీయాలు అయితే వేడెక్కాయని చెప్పుకోవచ్చు. రాజ్యసభ సభ్యత్వానికి ఇవాళ రాజీనామా చేస్తున్నట్లుగా కూడా వెల్లడించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని, అదేవిధంగా వేరే పదవులో ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయడం లేదని కూడా తన ఎక్స్ లో పెట్టినటువంటి పోస్ట్ లో చెప్పుకొచ్చారు విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమైనటువంటి అంశమని, ఎలాంటి ఒత్తిళ్లు గాని ఎవరు ప్రభావితం గాని చేయలేదని చెప్పి వచ్చాడు. దీంతో పాటు 4 దశాబ్దాలుగా 3 తరాలుగా తనని నమ్మి ఆదరించినటువంటి వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానని, అదేవిధంగా 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా భారతమ్మకి అందరికీ కూడా కృతజ్ఞత అంటూ కూడా విజయసాయిరెడ్డి తన ప్రకటనలో కూడా తెలిపినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా విభేదాలే కానీ వాళ్ళ కుటుంబంతో ఎలాంటి ఇబ్బందులు కూడా తనకి లేవని చెప్పి చెప్పుకొచ్చారు. దీంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం కూడా తనకి ఉందని చెప్పి విజయసాయిరెడ్డి ప్రస్తావించడంతో ప్రస్తుతం ఈ అంశం అంతా చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. అయితే విజయసాయిరెడ్డి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే దానిపైన ప్రస్తుతం అయితే ఒక చర్చ అయితే నడుస్తోంది. ప్రస్తుతం అయితే ఆయన భవిష్యత్తు మొత్తం వ్యవసాయం మీదే ఉంటుంది, తన భవిష్యత్తు మొత్తం వ్యవసాయమే అంటూ కూడా విజయసాయిరెడ్డి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించినటువంటి రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి కూడా అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అని చెప్పి రాసుకురావడంతో ప్రస్తుతం ఈ అంశం రాష్ట్రాల రాజకీయాల్లో అయితే ఒక ప్రత్యేక చర్చగా అయితే మారిందని చెప్పి చెప్పుకోవచ్చు. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి పూర్తిగా కూడా నెల్లూరు ఎంపీగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి అనేక పరిణామాల నేపథ్యంలో కీలక వ్యక్తిగా వైసీపీకి కొనసాగుతారని చెప్పి అందరూ కూడా ఊహించారు. అయితే ఒక్కసారిగా ఈయన తీసుకున్నటువంటి నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ లో అయితే పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కసారిగా 11 స్థానాలకి పరిమితమైనటువంటి వైసీపీకి కీలక భూమిక పోషిస్తున్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కరిగా కూడా రాజీనామా చేస్తుండడంతో ఆ పార్టీలో కొంత అసంతృప్తి అయితే ప్రత్యేకంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. తెర వెనుక అనేక ఏదైతే పరిణామాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే కొద్ది రోజుల్లాగా ఇటు విజయసాయిరెడ్డి కూడా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఎవరెవరిని కలుస్తున్నారు అనేది కూడా ఒక చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి అనేక మంది కీలక నేతలను కూడా కలిశారనే ప్రచారం కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వ్యూహాత్మకంగా ఇంకా కొందరు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా స్పష్టంగా ఉందని చెప్పి ఇప్పటికే తెలుస్తుంది. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళల్లో కూడా కొంతమంది ఇటు అధికార పార్టీలు అయినటువంటి కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారాన్ని కూడా ఇప్పటికే
ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అనేక మంది కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ప్రధానంగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. అయితే విజయసాయి రెడ్డి మాత్రం నెల్లూరు ఎంపీగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఆయన భవిష్యత్తు కార్యాచరణ అంటే ప్రధానంగా తీసుకుంటే వ్యవసాయమే తన భవిష్యత్తు కార్యాచరణ అనేది చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఆయన ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తన సొంత ఊర్లో ఉంటారా లేకపోతే వైజాగ్ లో ఉంటారా అనేది కూడా ఒక చర్చకైతే దారి తీసిందని చెప్పి చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటు విజయసాయి రెడ్డి పూర్తిగా విభేదిస్తూ ముందుకు సాగుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఆ నేపథ్యంలోనే తాను సొంతంగా ఒక టీవీ ఛానల్ అదేవిధంగా పత్రిక కూడా పెడతానని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అవుతారనే ప్రచారాన్ని మాత్రం అప్పట్లోనే జోరుగా చేపట్టినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. అయితే తాజా పరిణామాలు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయసాయి రెడ్డి నిర్ణయం మాత్రం ఆ పార్టీలో కొంత నిరుత్సాహాన్ని అయితే చూపిస్తుందని చెప్పుకోవచ్చు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం దీనిపైన ఇంతవరకు మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాకి సంబంధించినటువంటి అధ్యక్షులు కావచ్చు, వాళ్ళైతే కొంతమంది మాట్లాడారు. ఇప్పటికే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా ఇదే అంశం పైన మాట్లాడుతూ ఏదైతే ఆయన ఎక్స్ ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా మాత్రం పెట్టినటువంటి పోస్టులనే తాము చూసామని, అయితే పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు మాత్రం చిరస్మరణీయం అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే సందర్భంలో విదేశీ పర్యటనకు కూడా అనుమతి ఇవ్వాలని చెప్పి సిబిఐ కోర్టులో కూడా విజయసాయి రెడ్డి పిటిషన్ వేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు కూడా నార్వే అదేవిధంగా ఫ్రాన్స్ కి వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు సిబిఐ కోర్టు మాత్రం కౌంటర్ దాఖలకు సమయం కోరినట్లుగా తెలుస్తోంది. సిబిఐ కోర్టు ఈ నెల 27వ తేదీన విచారణకు వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మాత్రం రాజకీయంగా ప్రత్యేక దృష్టి అయితే పెట్టిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ విజయసాయి రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంతో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షాక్ లో ఉండగా రాష్ట్ర రాజకీయాల్లో అయితే కీలక చర్చగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. సాయి సుధా. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా కైకలూరు మండవల్లి మండలం